నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పే అని సరిపెట్టుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒకడుంటాడు. వాడు లెక్క సరిచేయకుండా ఎవరిని వదిలిపెట్టడు మిత్రమా. నిన్ను ఎవరేమన్నా సరే ఓపికతో ఉండు. ఒకరు నిన్ను తగ్గించి మాట్లాడినా ఓపికతో ఉండు. ఒకరు నిన్ను ఏది పడితే అది అన్నా ఓపికతో ఉండు. మీ సమయం లేనప్పుడు ఎవరు ఏమన్నా ఓపికతో ఉండు. వారు నీకు అన్న మాటలను అసలు మర్చిపోకు. వారు అన్న విషయాలను బాగా గుర్తుపెట్టుకో. వారు మాట్లాడే మాటలను బాగా గమనించు. నీకు కూడా ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరిని వదిలిపెట్టకు మిత్రమా. మంచి మనిషి కోసం బాధపడు, తప్పులేదు. కానీ క్యారెక్టర్ లేని వారి కోసం బాధపడి నీ టైం వేస్ట్ చేసుకోకు. ధనం కోసం గుణం మార్చేటోళ్ళు, అవకాశం ఉందని అవసరానికి వాడుకునేటోళ్ళు ఈరోజు సంతోషంగానే ఉంటారు. కానీ ఇది జీవితం. ఈ రోజుటితో ముగిసేది కాదు మిత్రమా. దేవుడు స్త్రీ పురుషులిద్దరిని సృష్టించినప్పుడు స్త్రీ దేవుణ్ణి అడిగిందట, పురుషుణ్ణెందుకు అంత శక్తివంతుడిగా సృష్టించావు, నన్ను ఎందుకు ఇంత బలహీనురాలిగా శక్తిహీనురాలిగా సృష్టించావు అని. ఈ సమాజంలో ఉండే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగలనా? అప్పుడు దేవుడు అన్నాడట, ఎందుకు నువ్వు బలహీనురాలివి శక్తిహీనురాలివి అని నీకు నువ్వే అనుకుంటున్నావు. నీకు ఉన్న శక్తి ఏంటో నీకు తెలియదు. నువ్వు నీ కుటుంబాన్నంతటిని ఏకతాటి మీద తీసుకురాగలవు. నువ్వు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలవు. నువ్వు పంచినట్టు ప్రేమ ఈ లోకంలో ఎవరూ పంచలేరు. నీ గర్భమునందే పురుషుణ్ణి కని నీ ఒడిలోనే పెట్టుకొని ఆడిస్తావు. నీ తోడు ఉంది కాబట్టే పురుషుడు అంత శక్తివంతుడిగా కనిపిస్తున్నాడు తల్లి అని. ఒకప్పుడు 1000 ఖర్చు పెట్టిన నువ్వు ఇప్పుడు 100 కోసం చెయ్యి చాపుతున్నావంటే నువ్వు ఖర్చు పెట్టినది సరైన వారి కోసం కాదని గుర్తుపెట్టుకో. బెల్లం ఉంటేనే ఈగలు, డబ్బుంటేనే మనిషి మిత్రమా. ఎంత తియ్యగా ఉన్నా బూజు పట్టాక పండు, ఎంత బలంగా ఉన్నా తుప్పు పట్టాక ఇనుము, ఎంత అందంగా కనిపించినా చెదలు పట్టాక చెక్క, ఎంత ఐశ్వర్యం ఉన్నా గర్వం పెరిగిన మనిషి నాశనం కావడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే ఎదిగిన ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకోవాలి మిత్రమా. మనిషికి కోపం రావడం సహజం. కాకుంటే ఆ కోపాన్ని అర్థం చేసుకునే మనిషి దొరకడమే మన జీవితంలో గొప్ప వరం మిత్రమా. మనిషి మాటలు 2 ఏళ్లకే నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం మాత్రం జీవితకాలం కూడా సరిపోదు మిత్రమా. వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము కదా. మరి ఎందుకు అలా అక్కడే ఆగిపోవడం? కాలం నేర్పిన పాఠం ముందుకు ఎలా వెళ్ళాలో చెప్పి ఉంటుంది. గుర్తుంచుకోగలిగితే మిత్రమా. మనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసే కథలే గెలుస్తాయి. రాసే కలం మన చేతిలోనే ఉన్నా తలరాతను మార్చే శక్తి కాలానికి ఉంటుంది మిత్రమా.